వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పుతోంది. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సపరవారి సమేతంగా రావడానికి ఇదేనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్. ఆఫీసర్, యూ డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. ఏ పద. ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్లో ఇద్దరు ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్ ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి ప్లీజ్. సరే వెళ్దాం పదా. గో హెడ్. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. హే, నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు, ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. మరి నేను నీకే సూపర్. నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసే చూడు, అది కొంచెం లూసి, కొంచెం లూసి. సూపర్, అది అది కావాల్సింది. బీచ్ గాలికి ఆ హెయిర్ ఎగురుతూ ముందు పడ్డ హెయిర్ ని చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా. హోల్ వైజాగ్ ని వెనకే. సార్, మీరు ఇంటరాగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా. ఇది కూడా దాంట్లో ఉన్నది పార్టే. ఏం చదువుకున్నావు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. తర్వాత తెలీదు సార్. ఏ ఎంఎస్సీ చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు చదువు ఉద్యోగం చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? హా? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? ఆ? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళని చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్, వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను? ఇందా చెప్పాను కదా, హోల్ వైజాగ్ కేక అని. సార్, మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదొకటి ఉంది కదా, సరేరా. సార్, ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే. రిజిస్టర్ మర్చిపోయి ఇచ్చాను, ఆఫీస్కి వెళ్ళిన ప్రింట్అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతాలేరా. పెట్టవా? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మరి ఈ స్టేషన్కి వద్దు సార్. మరి పెట్టు. ఆగు అని కాదు, కొంచెం స్మైల్తో హ్యాపీగా స్మూత్గా పెట్టమ్మా. స్మైల్ ఇంకొంచెం, అది పెట్టు. సార్, నేను బయలుదేరుతాను. నాకు తప్పదా? ఓకే. సార్, రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. వస్తాను సార్. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను. మనం మొదలెట్టేద్దామా? ఓకే, నేను రెడీ. ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు, నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్క, నీ పేరేంటి? శ్రీదేవి. పోలందేమని ఎట్టుకోవాల్సింది అక్క, ఇంకెవ్వడు ఇంట్రాగేషన్ అనేవాడు కాదు. చచ్చా, మనలో మన కేసులంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. నీకు అన్ని డౌట్లే. మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో. ఇదిగో అమ్మ క్యారియర్ ఇచ్చింది. రే ఆగరా, నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్లో కూర్చో, వచ్చేస్తా. కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకెందుకులే టెన్షన్ అని నేను కీస్ పట్టుకెళ్తున్నా. కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదురా బాబు. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇదేంటి ఇతను ఇక్కడ? ఏంటి ఇక్కడ తెలిసింది? సార్, హలో, మీరు పోలీస్ కాదా?
కాదు, సిబిఐ ఆఫీసర్. ఓ మరి ఇక్కడ ఎందుకున్నారు? అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా? మీరా? ఏ పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కళ్ళు కనిపించు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు, 2 బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు. ఎప్పుడు చూడు పిల్లలు కొంగు పట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో, అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడీ, ఎస్టీడీ, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది వేలుకు ఒక 1000 చొప్పున 5,000. దాంట్లో 2,000 రూమ్ రెంట్కి, 2,000 మెస్ బిల్కి, చివరకు మిగిలేది 1000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్? కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడ ఏం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? హా. బయలుదేరు. సార్ బిల్ అమౌంట్ వద్దు, నా అకౌంట్లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్. ఆ, వద్దు సార్, ఏ మీ ఫాదర్ కి అసలే టీబీ, మీ మదర్ బ్లైండ్, ఆపు. బ్రదర్. తల్లి ఆపు, రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. ఓ రే, ఎంఐ బయట ఎంఐకి ఇచ్చేయండి రా ప్లీజ్. తోలు తెచ్చిందిరా బాబు. సార్, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్. సో నైస్ ఆఫ్ యు. మీ ఫాదర్ కి టీబీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, మీ చవట బ్రదర్స్, ఆపు. సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో, వద్దు. సార్, వద్దు అమ్మా, ఇది అక్కడికి ఆపు. రీక్యాప్ కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి, నీకు దండ.